అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, వ్రతాన్ని ఆచరించినప్పుడు ఉద్యాపన ఏ విధంగా చెప్పాలి, పీఠం ఎలా కదపాలి, ఇంకా కలశ స్థాపన ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా మనం వ్రతం ఆచరించినప్పుడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర గురువారాల్లో మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకని అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించి 5 గురువారాల పాటు ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. మనకి ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో 5 లక్ష్మీ గురువారాలు అయితే వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి 4 లక్ష్మీ గురువారాలే వస్తూ ఉంటాయి. అప్పుడు పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి లక్ష్మీ వారం ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈ 5 గురువారాల పాటు నియమ నిష్టలతో పూజిస్తారో వారికి ఆ అమ్మవారి ప్రసన్నత అనుగ్రహం అయితే కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకున్నటువంటి ఆర్థిక నష్టాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు తప్పకుండా ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించండి. మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజే ఇంటిని అలాగే పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవాలండి. ఈ రోజు అంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారం కానీ గురువారం కానీ ఎటువంటి క్లీనింగ్ పనులు అనేవి చేయకూడదని అంటారు. అందుకని ముందు రోజే మీరు క్లీనింగ్ పనులన్నీ కూడా చేసేసుకోండి. ఇంకా మార్గశిర లక్ష్మీ గురువారం రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మనం అమ్మవారికి ద్వారం దగ్గరే ఆహ్వానం పలుకుతాం కాబట్టి తప్పకుండా ముందుగా ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలి. అందుకోసం ద్వారబంధానికి పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి ద్వారలక్ష్మి అందంగా అలంకరించుకోవాలండి. అలాగే మనం ద్వారబంధాన్ని కూడా మామిడి తోరణాలతోటి ఇంకా పువ్వులతోటి అందంగా అలంకరించుకోవాలి. ముందు ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత మన నిత్య పూజ కూడా చేసుకుని మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మనం అమ్మవారికి ఈ పూజను వ్రతంలో ఆచరిస్తున్నాం కాబట్టి కలశం పెట్టుకుంటాం కాబట్టి మనం ఈ పూజను పీఠం ఏర్పాటు చేసుకుని చేసుకోవాలండి. మనం అమ్మవారి పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో ముందుగా అక్కడ శుద్ధి చేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకుని ఆ ముగ్గుల్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఇప్పుడు ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను కూడా అందంగా అలంకరించుకోవాలండి. పీట పైన ఏదైనా క్లాత్ ఉంటే పరుచుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. మనం పూజలో అమ్మవారిని మనం ఈ మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మీదేవిగా పూజిస్తామండి. అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి అమ్మవారి ఫోటోని అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు మనం పూజలో తప్పకుండా వ్రతంలో ఆచరిస్తున్నాం కాబట్టి మనం కలశ స్థాపన అయితే చేసుకోవాలండి. కలశ స్థాపన చేసుకోవడం కోసం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్లోకి 3 గుప్పిల వరకు బియ్యాన్ని పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ చెంబు తీసుకుని ఈ చెంబుకు కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోండి. ఆ తర్వాత ఈ చెంబును బియ్యం పైన పెట్టుకుని ఇప్పుడు ఈ చెంబులోకి సగం వరకు నీటిని అయితే పోసుకోవాలండి. మనం అప్పటికప్పుడు ట్యాప్ నుండి పట్టిన వాటర్ని అయితే వేసుకోవాలి. మనం యూజ్ చేసినటువంటి వాటర్ని మనం ఈ చెంబులో అయితే వేసుకోకూడదండి. ఆ తర్వాత ఈ చెంబులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఇంకా ఒక చిల్లర నాణెం కొద్దిగా జవ్వాది పౌడరు కొద్దిగా పచ్చకర్పూరం ఇంకా వట్టివేర్లు కానీ యాలకులు కానీ లవంగాలు కానీ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పత్రి 5 రకాల పత్రి కూడా మనం ఈ చెంబులో అయితే వేసుకోవాలి కలశాన్ని పెట్టుకోవడానికి. 5 రకాల పత్రి ఏమిటని అంటే మనం ఫ్రూట్స్ ఉంటాయి కదండి, జామ నేరేడు దానిమ్మ మామిడి ఇటువంటి పత్రులు కూడా మనం కొద్దిగా ఈ చెంబులో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 తమలపాకులను కానీ మామిడాకులను కానీ ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఒక కొబ్బరికాయకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి మనం ఈ విధంగా కలశం పైన అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా బ్లౌజ్ పీస్ కి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా మనం కలశాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత కలశాన్ని గాజులతోటి బంగారు ఆభరణాలతోటి అలంకరించుకోవాలండి. మీ దగ్గర బంగారు ఆభరణాలు లేకపోతే ఒక పసుపు కొమ్ముకి ఈ విధంగా పసుపు తాడిని కట్టి మనం అమ్మవారికి దీనినే అలంకరించాలి. అలాగే పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి కూడా అలంకరించుకోవచ్చండి. ఈ విధంగా పూజ కోసం కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ కలశం దగ్గర అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అలాగే
మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతి విగ్రహం కానీ లేదు అంటే పసుపు గణపతిని కానీ పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఇంకా దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని కూడా సిద్ధం చేసుకోండి. మనం ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారి ఎదుట ఉప్పు దీపారాధన కానీ ఇంకా పంచగవ్య దీపారాధన కానీ కామాక్షి దీపాన్ని కానీ ఇలా ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి ఇష్టమైన దీపాలన్నీ కూడా పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పంచగవ్య దీపాలలో దీపారాధన అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి పంచగవ్య దీపారాధన ఏ విధంగా చేయాలనేది. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఇంకా ఈ మార్గశిర లక్ష్మి గురువారాల్లో మనం పూజ చేసేటప్పుడు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇలా పూజ కోసం దీపారాధన కుందుల్ని ఇంకా పూజా సామాగ్రి అన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి అమ్మవారి విగ్రహాన్ని ఇంకా దీపారాధన కుందుల్ని అందంగా అయితే అలంకరించుకోండి. ఇప్పుడు కొద్దిగా జవ్వాది పౌడర్ ని తీసుకుని ఈ జవ్వాది పౌడర్ ని పూజా పీట పైన అక్కడక్కడ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. అన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మనసులో వినాయకుడిని ధ్యానించుకుని దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేయాలి. ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన అయితే చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా గణపతికి పూజన అయితే నిర్వహించుకోవాలి. గణపతికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పిస్తూ స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకోవాలండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదవడం రాని వారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. మీకు వీలు ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చండి, లేకపోతే పంచోపచార పూజనే నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు స్వామివారికి వేటినైనా సమర్పించవచ్చండి. అంటే పాలు బెల్లం ముక్క పండ్లు వీటిని ఏవైనా కూడా మనం సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే తాంబూలం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మనం ఇక్కడ కలశ స్థాపన చేసుకున్నాం కాబట్టి కలశం దగ్గరే మనం పూజను అయితే నిర్వహించుకోవాలి. మనం ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాం కదండి, కలశం దగ్గరే మీరు అమ్మవారి విగ్రహానికి కానీ కలశానికి కానీ డైరెక్ట్ గా పూజను అయితే చేసుకోవచ్చు. మనం మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని వ్రతంలో ఆచరిస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా అమ్మవారికి షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం మాకు రాదండి అనుకునేవారు అప్పుడు మీరు పంచోపచార పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే అమ్మవారికి 16 ఉపచారాలతో పూజ చేసుకోవాలండి. అంటే అర్ఘ్యం పాద్యం ఆచమనీయం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం ఇలా ప్రతి ఉపచారానికి మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా మనం అమ్మవారిని 16 ఉపచారాలతో పూజించాలి. దీనిని మనం షోడశోపచార పూజ అని అంటాము. మీరు అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోవాలి అనుకుంటే ముందుగానే అభిషేకం నిర్వహించుకుని అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ కూడా శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మీరు పూజ అయితే చేసుకోవాలండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని అనుకుంటూ అయినా ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవియే నమః అని అనుకుంటూ అయినా లేదు అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి చిట్టి గాజులతోటి తామర గింజలతోటి ఇంకా లక్ష్మీ కవ్వలు గోమతి చక్రాలు వీటితో కూడా పూజ చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజను కూడా నిర్వహించుకోవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోండి. ఈ లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించడానికి ఏదైనా ఆచారం కానీ అనుమతి కానీ ఉండాలని అంటే అటువంటివి ఏమీ కూడా అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు. అమ్మవారి పైన అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. అయితే ఈ లక్ష్మీ గురువార వ్రతాన్ని మొదటిసారి ప్రారంభించినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలని అంటే మీకు కుదిరిన సంవత్సరం ఆచరించుకోండి. కుదిరిన సంవత్సరం స్కిప్ చేసి మళ్ళీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పటి నుంచి మీరు ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. అయితే మనము ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించినప్పుడు ఒక వారం చేసి రెండో వారం కుదరలేదని మానేయకూడదండి. ఎందుకంటే 5 లక్ష్మీ గురువారాలు ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. తప్పనిసరిగా ఏ వారం కూడా వదిలేయకూడదు. ప్రతి వారం కూడా మనం పూజను అయితే నిర్వహించుకోవాలి. అంటే 5 లక్ష్మీ గురువారాలు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఒకవేళ మాకు అలా 5 వారాలు పూజ చేయడం కుదరదనుకునేవారు మీరు కలశం పెట్టుకోకుండా మామూలుగా మీరు ఈ లక్ష్మీ గురువారాల్లో అమ్మవారిని మామూలుగా పూజించుకోవచ్చండి. కలశానికి పూజ చేసిన తర్వాత మనం అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదండి, అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా వేటిని సమర్పించాలి అని అంటే మనం ఈ 5 లక్ష్మీ గురువారాలు 5 ప్రత్యేకమైన నైవేద్యాలు అయితే తయారు చేసి అమ్మవారికి నివేదించాలండి. అవి ఏమిటి అనేది ఇప్పుడైతే చెప్తానండి. మొదటి వారం అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా రెండో వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు క్షీరాన్నం, ఇక 4వ వారం
చిత్రాన్నం గారెలను, 5వ వారం పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాలతో పాటుగా మీరు ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించవచ్చండి. నైవేద్యాలు ఏమి కూడా మేము తయారు చేసి అమ్మవారికి సమర్పించలేమండి అనుకునేవారు అమ్మవారికి పాలు బెల్లం ముక్కను కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి. తాంబూలంగా మీరు చీర జాకెట్ ముక్కను అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. లేదు అంటే పండ్లు, పసుపు కుంకుమ, పుష్పాలు, ఇంకా ఆకు వక్క ఈ వీటిని మీరు అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు. ఇప్పుడు 2 అక్షంతలను చేతుల్లోకి తీసుకుని అమ్మవారి మార్గశిర లక్ష్మి గురువార వ్రతకథను అయితే చదువుకోవాలండి. వ్రతకథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షంతలను మన శిరసును అయితే ధరించాలండి. ఈ పూజ చేసినప్పుడు మనం తప్పకుండా మార్గశిర లక్ష్మి గురువార వ్రతకథను అయితే చదువుకోవాలండి. అప్పుడే మనకి పూజా ఫలితం తగ్గుతుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. వ్రతకథ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను కొద్దిగా తీసుకుని మన నుదుటనైతే ధరించాలి. ఇలా మనం కలసం పెట్టుకుని మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ఆచరించినప్పుడు కొన్ని నియమాలు పద్ధతులను అయితే పాటించాలండి. అవి ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ఆచరించినప్పుడు తలంటు స్నానం అస్సలు చేయకూడదండి. అలాగే తలకు నూనె రాసుకోవడం, తల దువ్వుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు. ఇంకా ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, తల విరబోసుకుని ఇంట్లో తిరగడం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. మాంసాహారం అస్సలు భుజించకూడదు. ఇంకా చిన్న పిల్లలపై కోప్పడకూడదండి అసలు. అలాగే చిన్న పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మనం మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ఆచరించినప్పుడు తప్పకుండా మనం ఉపవాసం అయితే ఉండాలండి. అయితే ఉపవాసం ఎలా ఉండాలనేది ఇప్పుడైతే చెప్తాను. అమ్మవారికి ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి మళ్ళీ వ్రతకథను చదువుకుని పూజ పూర్తయిన తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలండి. ఈ విధంగా ఉపవాసం ఉండి మేము పూజ చేయలేమండి అని అనుకునేవారు మీరు పాలు పండ్లు తీసుకుని పూజ చేసుకోవచ్చండి. అలా కూడా కుదరదు అనుకునేవారు మధ్యాహ్నం అంటే వంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఆవుకి మనం ఆ నైవేద్యాలను కొద్దిగా తినిపించి ఆ తర్వాతే మనం ఆ ప్రసాదాలను స్వీకరించాలండి. ఎవరైతే స్త్రీలు ఈ మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ఆచరిస్తారో వారు తప్పకుండా ఈ 5 వారాలు కూడా పూజ నిర్వహించుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజను మధ్యలో ఆపకూడదు. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే అప్పుడు మీరు మీ భర్త చేత కానీ పిల్లల చేత కానీ ఈ పూజను అయితే చేపించాలి. ఇంక ఈ విధంగా మనం పూజ చేసిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే మనం మార్గశిర లక్ష్మి వారం అంటే గురువారం రోజు పూజ చేసుకుంటాం కదండి. ఈ పూజను గురువారం చేసుకుని మనం మరుసటి రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మనం పీఠాన్ని కదపకూడదు. శుక్రవారం కూడా మనం ఉదయం పూజ చేసుకుని వ్రతకథ చెప్పుకోవాలి. అలాగే ఇంకా శనివారం కూడా మనం ఉదయం పూజ చేసుకుని వ్రతకథ చెప్పుకుని ఆ తర్వాత మాత్రమే మనం పూజాపీఠాన్ని కదిలించాలి. ఇంకా ఈ మార్గశిర మాసంలో 5 గురువారాలు మనం ఈ వ్రతం ఆచరించాలనుకున్నప్పుడు ఈ కొబ్బరికాయని, బ్లౌజ్ పీస్ని, గాజుల్ని మనం మళ్ళీ నెక్స్ట్ వారం పూజలకు ఉపయోగించుకోవచ్చండి. అలాగే మనం కలసం కింద వేసినటువంటి బియ్యాన్ని కూడా మనం నెక్స్ట్ వారం అంటే ఈ 5 వారాల పూజలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా కలసంలో పోసినటువంటి నీటిని ఏదైనా పారే నీటిలో కానీ పచ్చని చెట్టు మొదట్లో కానీ వేసేయాలి. ఇంకా మనం కలసంలో వేసినటువంటి కాయిన్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ని జాగ్రత్త పరుచుకుని ఈ 5 వారాలు కూడా దాన్నే మనం ఉపయోగించుకోవాలి. 5 వారాలు కూడా పూజ పూర్తయిన తర్వాత కలసంలో పెట్టినటువంటి కొబ్బరికాయని ఇంటికి రక్షగా కట్టుకోవాలి. ఇంకా జాకెట్ ముక్కను మనమే ఉపయోగించుకోవాలండి. ఇంకా కలసం చెంబులో వేసినటువంటి కాయిన్ ని మనం ఇంట్లో దాచుకోవాలండి. ఇలా 5 లక్ష్మి గురువారాలు వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత 5వ వారం ఉద్యాపన ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆఖరి వారం పూజ పూర్తయిన తర్వాత 7 ముత్తైదువుల్ని కానీ కన్యలను కానీ ఇంటికి పిలిపించి వారికి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇవ్వాలి. ఇంకా మీకు వీలు ఉండి శక్తి ఉంటే ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిపించి ఆయనకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. అలాగే ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఈ విధంగా లక్ష్మీ గురువార వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈ విధంగా మనం లక్ష్మీ గురువార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ అమ్మవారు తప్పకుండా మనకి ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.